సంవత్సరాల నుంచి బాలాజీ హిల్స్ కాలనీ నుంచి కొత్తగా వేసిన మియాపూర్ మెట్రో డిపో వైపు ఉన్న సిఆర్ఎంపీ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు వేసిన తర్వాత మా బాలాజీ హిల్స్ కాలనీ నుంచి సిఆర్ఎంపీ రోడ్డు వెళ్ళడానికి ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 2 నుంచి మాత్రమే మాకు మార్గం ఉంది. ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు మేము అదంతా వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన అలాటెడ్ హౌస్లో నుంచి వాళ్ళు ఇచ్చిన 30 ఫీట్ రోడ్ నుంచి మేము దాని నుంచి పాస్ అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ మల్టిపుల్ రీజన్స్తో వీకర్ సెక్షన్ వాళ్ళు ఆ రోడ్ని ఎంక్రోచ్ చేసి ఆ 30 ఫీట్ని కాస్త 15 ఫీట్ చేయడం మూలంగా మాకు ఆ రోడ్ నుంచి బస్సెస్ కానీ స్కూల్ బస్సులు కానీ వాటర్ ట్యాంకర్లు కానీ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి మేము గత 2.5 సంవత్సరాలుగా మల్టిపుల్ కమిషనర్స్కి, మల్టిపుల్ ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారికి కానివ్వండి, మేయర్ గారికి కానివ్వండి, ఈవెన్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మా మేయర్ గారే మా కార్పొరేటర్ గారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళిన ప్రతిసారి కూడా మేము తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దీన్ని ఎవరు కూడా పట్టించుకోకపోగా మిగతా వరుసగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అంటే దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. దాని మీద మిగతా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాయి. ఈ రోజు కూడా దాని గురించి మేము ఈ ప్రజాప్రతినిధులకు ఇచ్చినా ఏమీ కావడం లేదు అని చెప్పేసి మేము సంబంధిత కలెక్టర్ గారికి ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ దాని మీద ఎటువంటి స్పందన రాలేదు. గత్యంతరం లేని పరిస్థితిలో మా కాలనీతో పాటు మిగతా 6-7 కాలనీలు, బాలాజీ హిల్స్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, వినాయక్ నగర్ కానివ్వండి, బాలాజీ నగర్ కానివ్వండి, ఇలా కిందకున్న 6-7 కాలనీ నుంచి మేము జిఎల్ఆర్ కాలనీ కానివ్వండి, 6-7 కాలనీ నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చాము, వీడియో రికార్డింగ్స్, ఫొటోస్ అంతా అర్జీలు ఇచ్చాము. అయినా సరే ఏమీ జరగకపోతే చివరికి మేము హైకోర్టుని ఆశ్రయించేసి వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. దాని మీద వాళ్ళు హైకోర్టు నుంచి ఆ కమిషనర్ సంబంధిత అధికారులకి దీని మీద చర్య తీసుకోమని సూచనలు జారీ చేయడం జరిగింది. అయినా సరే దాన్ని కూడా పక్కన పెట్టేసి నిమ్మకు నీరెత్తినట్లుగా సంబంధిత అధికారులు దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోగా ఇప్పుడు ఈరోజు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఇది మా మున్సిపల్ది కాదు, రెవెన్యూది అని చెప్పేసి సింపుల్గా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో సమంజసంగా లేదు. రీసెంట్గా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రహదారులు, చెరువులు వీటిని ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షిస్తూ దాన్ని సేఫ్ గార్డ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో నేను వార్తల్లో విన్నాను 2 కోట్లు 3 కోట్లు విలువైన చేసే బిల్లాలను కూడా కూలగొట్టారు. చాలా సంతోషం వేసింది. ఓకే, ఈ గవర్నమెంట్ నుంచి కనీసం ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి మనకి న్యాయం జరుగుతుంది, కనీసం రహదారి చూపిస్తారు ఈ కాలనీ నుంచి వేరే కాలనీలోకి వెళ్ళడానికి. ఇక్కడ అందరూ దాదాపుగా రోజుకి 6-7 వేల మంది ఎంప్లాయీస్ దాదాపుగా ఈ కాలనీ నుంచి అప్రోచ్ రోడ్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్కి ప్రయాణించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్స్. గవర్నమెంట్కి దాదాపుగా రమారమి 1.5-2 కోట్లు ట్యాక్స్ పే చేసే వాళ్ళే ఉన్నారు. ఏది మున్సిపల్ ట్యాక్స్ నేను చెప్పేది. ఇంకా ఆదాయ పన్ను అంటే అది డెఫినెట్గా కొన్ని 100 కోట్లలో ఉంటుంది. కానీ ఇంత చేసినా సరే గవర్నమెంట్ మేము అడుగుతున్నది ఒక అప్రోచ్ రోడ్ రహదారి, హార్డ్లీ ఒక 200 మీటర్లు ఉండే రహదారిని వాళ్ళు ఆక్రమణలకు గురి కాకుండా చేస్తున్నారు. అంటే ఈ హైడ్రా అనే చట్టం ఈ రహదారులకి వర్తించదా? ఓన్లీ ఉన్నత వర్గాలకు సంబంధించిన కట్టడాలను కూల్చివేయడానికేనా, లేకపోతే ఓట్ బ్యాంకుని బేస్ చేసుకొని ఈ చట్టాన్ని అనుకూలంగా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉపయోగిస్తారా అనేది మాకు అనుమానం కలుగుతుంది. సో ఈరోజు కూడా ఇంకొకసారి మా వైపు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ మా విన్నపం ఏంటంటే మా ఒక్కరికే కాదు, ఈవెన్ ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 2లో వాళ్ళకు కూడా అది ఇబ్బంది. ఏమైనా ప్రమాద సేవత్తు, ఏదన్నా అగ్నిమాపకం, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే, ప్రమాదాలు జరిగితే ఒక అంబులెన్స్ కూడా దూరని పరిస్థితుల్లో ఉన్నది. ఒకసారి సంబంధిత అధికారులు, ఫీల్డ్ స్టాఫ్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించి చూసి దాని మీద తగు చర్య తీసుకుంటే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారని
మేము విన్నవించుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.